కోరికలు తీర్చే మర్రి చెట్టు. ఎవరైనా వారి రహస్యాలను మాట్లాడాలంటే ఆ చెట్టుకే చెప్పేవారు. వినేది కేవలం చెవులతో కాదు, మనసుతో వినాలి. ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు చాలా పాతది. దాని పొడవాటి కొమ్మలు, ఎత్తైన పైభాగం, వేలాడే వేళ్లు అందరికీ ఆశ్చర్యం కలిగించేవి. గ్రామంలో ఉన్న అందరూ ఆ చెట్టును మాయా చెట్టు అనేవారు. పిల్లలు ఆ చెట్టు చుట్టూ ఆడుకునేవారు. పక్షులు అక్కడ గూళ్లు కట్టుకునేవి. మనుషులు చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకునేవారు. ఎవరైనా వారి రహస్యాలను మాట్లాడాలంటే ఆ చెట్టుకే చెప్పేవారు. చెట్టు వినగలదని, వారికి సహాయం చేస్తుందని అందరూ నమ్మేవారు. ఒక రోజు అర్జున్ అనే చిన్న పిల్లవాడు ఆ చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. మా నాన్న అనారోగ్యం పాలయ్యారు, దయచేసి సహాయం చెయ్యు అని ఆ చెట్టుకు చెప్పాడు. అదే రాత్రి అర్జున్ ఒక అద్భుతమైన కలగన్నాడు. ఒక ప్రకాశించే జింక అడవిలో నడుచుకుంటూ ఒక ప్రవాహం దగ్గర ఆగుతుంది. ఈ నీరు ఆయుష్నిస్తుంది అని జింక మాటలు విన్నట్లు అనిపించింది. ఉదయం వేళ అర్జున్ ఆ అడవికి వెళ్లాడు. జింక చూపినట్లు ఆ ప్రవాహాన్ని కనుగొన్నాడు. అక్కడి నుండి నీళ్లు తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ నీటిని తాగిన కొన్ని రోజుల తర్వాత అర్జున్ నాన్నకు ఆరోగ్యం మెరుగుపడింది. అందరూ ఆశ్చర్యపోయారు. మాయా చెట్టు నిజంగా సహాయం చేస్తుందని నమ్మారు. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ మంచి హృదయంతో ఉన్న వైద్యుడిగా మారాడు. గ్రామంలో అందరికీ సహాయం చేస్తూ ప్రేమతో ఉండేవాడు. అయితే జింక చెప్పిన మరో మాట మాత్రం అతడు ఎప్పుడూ మర్చిపోలేదు. వినేది కేవలం చెవులతో కాదు, మనసుతో వినాలి అని జింక చెప్పింది. అందుకే ప్రతి సాయంత్రం అర్జున్ మళ్ళీ అదే చెట్టు కింద కూర్చునేవాడు, చెట్టు చెబుతున్న కథను వినడానికి. దీని నీతి: మనం ప్రేమతో వినగలిగితే ప్రకృతి మనతో మాట్లాడుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.